హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ తన గ్రామ సభల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి కేవలం 3 నెలలే అవుతుంది. అంతలోనే ఆయన రిమార్కబుల్ చేంజెస్ అయితే చేయబోతూ ఉన్నాడు. సో ముఖ్యంగా తనకి ఇష్టమైన కొన్ని శాఖల్ని తీసుకొని ఆయన సదస్సులు నిర్వహించి దానికి సంబంధించిన బాగోగులు చూస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా పంచాయతీ శాఖకు సంబంధించి అయితే కొన్ని యాక్టివిటీస్ కూడా చేసేసాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఆయన బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా పరిపాలన చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడం జరిగింది. అయితే ఆయన ఏం చేశారు, దేని విషయంలో ఆ ప్రశంసలు పొందారనేది చూద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు తనకి ఇష్టమైన కొన్ని శాఖలను అయితే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే మంత్రులుగా కూడా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ, అలాగే పర్యాటక అటవీ పర్యాటక శాఖ, సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఈ విధంగా అనేక శాఖలు తీసుకున్నారు ఆయన. అయితే ఇందులో పంచాయతీ శాఖకు సంబంధించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఏ విధంగా అంటే పంచాయతీరాజ్ శాఖకి చాలా ఏళ్ళుగా, అంటే జగన్ ప్రభుత్వం వచ్చినాక చాలా ఏళ్ళుగా సరైన నిధులు లేవు. పంచాయతీ శాఖ నుంచి రోడ్లు వేసిన సర్పంచులు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని రోడ్లు వేసిన తర్వాత ఆ బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి వాళ్ళు పార్టీలు మారే పరిస్థితి ఉంది. నిజానికి మొన్న దెబ్బ పడిన దాంట్లో ఈ పంచాయతీ శాఖకు సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వీళ్ళ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఈ సర్పంచులు చాలా కష్టపడి ఏదో వాళ్ళ గ్రామాల్లో సర్పంచులు అవుతారు ఆ పార్టీ తరపు నుంచి. అయిన తర్వాత సరైన బిల్లులు రాక, సరైన అక్కడ రోడ్లు, లేకపోతే నీటి వసతులు, లేకపోతే కరెంట్ పోల్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సదుపాయాలు ఏర్పరచడానికి ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆ ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. దాంతో వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది, రాజకీయ నాయకుడిగా మనకి ఇమేజ్ పోతుందని చెప్పేసి సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు రోడ్లు వేసిన తర్వాత ఆ బిల్లులు రాలేదు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వానికి నెత్తి నోరు కొట్టుకొని కుయ్యమొర్రో అన్న ప్రభుత్వం చెల్లించలేదు. దాంతో వీళ్ళు ఇక చేసేదేమీ లేక ఇంటర్నల్గా ఓట్లు గ్రామాలు వీళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీని దెబ్బతీశారు. గ్రామ స్థాయిలో మారింది అంటే అసలు గ్రామాలే మన దేశానికి పట్టుగొమ్మలు. ఎందుకంటే గ్రామాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి, దాదాపు 80% గ్రామాలే ఉంటాయి. సో దీన్ని బట్టి చూసినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు జనాభా ఎక్కువ ఉంటారు కదా, ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి చేరుతుందా లేదా అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఈ విధంగా జరిగింది. సరే, ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ గ్రామాల్లో సరైన నిధులు రాలేదు, ఆ రోడ్లు పరిస్థితి అంతా దెబ్బతింది, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవడానికి రోడ్లు బాగుండాలి, సదుపాయాలు బాగుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఏం చేశారంటే ఈ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే గ్రామ సభలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేశారు. పూర్వకాలంలో ఈ విధంగా ఉండేది గ్రామ సభలు. అంటే గ్రామంలో ఏ సమస్య ఉన్నా, మౌలిక సదుపాయాల పరిస్థితులు బాగలేకపోయినా గ్రామ సభలు పెట్టుకొని అక్కడ చర్చలు చేసి ఏం చేయాలి, దేనికి ఎలా బాగు చేయాలని చెప్పేసి మాట్లాడి గ్రామంలో ఉండే కమిటీ ద్వారా అవి తీర్చుకునేవాళ్ళు. అది రాను రాను పోయింది. తర్వాత అదంతా కూడా వేరే పద్ధతిలోకి వెళ్ళిపోయింది ఆ పరిపాలన అనేది, సదుపాయాలు అనేవి. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొస్తే గ్రామాల అభివృద్ధి బాగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ భావించారు. మొన్న ఆగస్టు 15th కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరగడానికి గతంలో ఏదో 100 రూపాయలు వచ్చేదైతే ఇప్పుడు ఆయన 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇచ్చి సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగేటట్టు చూశాడు. సో ఈ గ్రామ సభలో ఆయన చాలా యాక్టివ్గా పాల్గొంటూ వస్తూ ఉన్నారు. సో మొన్న అయితే ఆయనకి యాక్సిడెంట్ కూడా ఇలాగే గ్రామ సభలో పాల్గొని వస్తూ ఉండగా జరిగింది. అయితే ప్రమాదం పెద్దగా ఏం జరగలేదు, అదృష్టవశాత్తు ఆయనకి ఏం కాలేదు. ఆయన క్యాన్వాయ్లోని వ్యక్తులకు మాత్రం కొంత దెబ్బలు అయితే తగిలాయి. సో దీని విధంగా కొనసాగుతూ వెళ్తున్నారనమాట. అయితే ఈ గ్రామ సభ అంటే అసలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన దాని నియమావళి ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే ఈ గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీకి ఒక మేజర్ కమిటీ అనమాట. దీంట్లో అందరూ కూడా వార్డు మెంబర్లు ఉంటారు, అలాగే గ్రామంలో ఉన్న ఓటర్లు ఉంటారు. సో వీళ్ళంతా గ్రామ సభలో ఉండి గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వీళ్ళు ఆ సభ ద్వారా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. ఆ సభ కూడా సర్పంచ్ నిర్ణయంతో కార్యదర్శి ఏర్పాటు చేస్తాడు. సో ఏర్పాటు చేసినప్పుడు మొత్తం కూర్చొని మాట్లాడుకొని దీనికి ఇది చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే ఆ అధికారం వేరే ఏ కెపాసిటీ దేనికి కూడా లేదు, మళ్ళీ గ్రామసభ నిర్ణయం తీసుకోవాలి. నిజానికి ఇవి గ్రామ పంచాయతీ, అలాగే బ్లాక్ పంచాయతీ, ఇవన్నీ కూడా జిల్లా పరిషత్, ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖలో సంబంధించినవే. సో వీటిలో ఈ గ్రామ సభలన్నీ కూడా ఆపరేట్ అవుతాయి. కాబట్టి గ్రామ స్థాయిలో మార్పు రావడానికి ఇది ఒక మంచి తరుణం అనమాట. ఒక మంచి స్కోప్ అయితే క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ గ్రామ సభల్లో ప్రజలు దాంట్లో భాగస్థులై ఉంటారు. అదేవిధంగా 10% ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఆ సభల్లో పాల్గొంటారు. అయితే దీంట్లో పంచాయతీరాజ్ శాఖ చట్టాల ప్రకారం టర్మ్కి కనీసం 6 సార్లు, అంటే 4 సార్ల నుంచి 6 సార్లు అయినా సరే గ్రామ సభలు జరగాల్సిందే అట. ఈ రూల్ అయితే గట్టిగా పాస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ గ్రామ సభలు ఒకేసారి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 13,326 గ్రామ పంచాయతీలకి
ఈ గ్రామ సభలు మీటింగ్లు ఏర్పాటు చేశారనమాట. ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకే ఆయనకు ఆ ప్రశంసలు దక్కాయి. సో ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో ఇవి 6 సార్లు కనీసం జరగాల్సి ఉంటుందని చెప్పేసి ఈ చట్టం అయితే చెబుతుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే దీనికి కావాల్సిన నిధులు కూడా, గ్రామ పంచాయతీలకు కావాల్సిన నిధులు దాదాపు 991 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, వాటి కోసం ఈ నిధులు ఉపయోగించబడతాయి. మరి గ్రామ సభలు సక్రమంగా జరుగుతాయా? మరి దీంట్లో ఏ రాజకీయ ప్రాబల్యాలు, ప్రాతినిధ్యాల కోసం గొడవలు ఇవన్నీ జరగవా అంటే అది కూడా జరుగుతుంది. ఆధిపత్య పౌరు రాజకీయంలో గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే గ్రామాల్లోనే నాయకులు పుడతారు. ఆ నాయకులే చివరికి ఈ నియోజకవర్గాల స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా చేరుకుంటారు. సో ఇక్కడ గ్రామాల్లో ఈ పంచాయతీల్లో ముఖ్యంగా ఒక లీడర్గా పేరు పడ్డ వ్యక్తి చుట్టూ ఆ గ్రామం సపోర్ట్ ఉంటుంది. సో దానికోసం గొడవలు అయితే జరుగుతాయి. మరి దీన్ని ఎలా సమసిపోయేలా చేయాలి? ఎందుకంటే దీంట్లో పెద్దగా డబ్బులు వచ్చేది అయితే లేదు, కాంట్రాక్టులు అవి ఇవి తీసుకొని వచ్చేది లేదు. కాబట్టి దీంట్లో పారదర్శకత పరిస్థితి ఏంటి? అంత యాక్టివ్గా పనిచేస్తారా? కేవలం ఆధిపత్యం కోసం గొడవ పడే పరిస్థితులు వస్తాయి కదా అనే ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఆలోచిస్తే ఖచ్చితంగా ఆధిపత్యం కోసం గొడవలు అయితే జరుగుతాయి. అయితే దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సొల్యూషన్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ నిధులు అయితే ఏవైతే రిలీజ్ చేశారో ఇవి 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులుగా విడుదల చేశారు. సో ఇవి ఇప్పుడు ఉపయోగించాలి. ఇవి దుర్వినియోగం అయ్యాయి అనుకోండి, ఇవి సరిగ్గా ఉపయోగించలేదు, లేదా వీటిల్లో ఏదో గుడుపుటాని జరిగింది, లేకపోతే వీటిల్లో ఏదైనా అక్రమం ఉంది అంటే దాని విషయంలో గొడవ జరగడానికి అయితే స్కోప్ ఎక్కువే ఉంది. సో ఇవి సక్రమంగా ఉపయోగించబడ్డాయని తెలియాలి కదా ప్రజలకు అవి సరిగ్గా తెలిస్తే ఆ గొడవలు జరగవు అనేది ఇక్కడ ఉన్న పాయింట్. సో దానికోసం ఏం ఏర్పాటు చేశారంటే సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అని చెప్పేసి ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డులో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో అప్పుడు ప్రజలకు ఆ పారదర్శకత ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి భావన. సో ఈ విధంగా ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీలు చాలా స్ట్రాంగ్గా నిర్వహించడానికి అవకాశం దొరుకుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందితే అవి మండలాలు అభివృద్ధి చెందుతాయి, ఓవరాల్గా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావచ్చు, గ్రామంలో అందరికీ ఉపాధి కూడా దొరుకుతుంది అని. అంటే దాదాపు 40 లక్షల మందికి గ్రామాల్లో ఉపాధి దొరకడానికి ఆయన ఈ గ్రామ సభల్ని ఉపయోగించబోతున్నారు. సో ఇన్ని లక్షల మందికి ఉపాధి అంటే అది మామూలు విషయం కాదు. నిరుద్యోగం సగం తగ్గుతుంది. ఎందుకంటే కేవలం అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనే కాదు, ఏదో ఒక రకమైన ఉపాధి క్రియేట్ చేసినప్పుడు అందులో సస్టైనబుల్గా ఆదాయం అనేది వస్తూ ఉన్నప్పుడు అది సరిపోతుంది. చాలామంది ఆ విధంగా సాటిస్ఫై అవుతారు. దాంతోపాటు గౌరవ మర్యాదలు కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళకు దక్కుతాయి. ఇప్పుడు ఇదొక సమస్య, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి గౌరవాలు ఉండవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి పని ఉత్తమమైనదే, ఉన్నతమైనదే అని చాటి చెప్పాల్సిన అవకాశం కూడా ఈ గ్రామ సభల నుంచి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి బాధ్యతగా నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా దాంట్లో పాల్గొంటారు. సో ఇది గ్రామ సభలకు సంబంధించి. అయితే దీంతో పాటు మరొక విషయాన్ని కూడా మనం ముచ్చటించుకుందాం. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో 100 ఎకరాల్లో ఒక స్టూడియోని నిర్మించబోతున్నారా అనేది కూడా ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీలో బేస్ చేసుకొని అన్ని గ్రామ పంచాయతీలు ఈయన మాట వినేయే కాబట్టి అన్ని చోట్ల ఆ భూములకు సంబంధించిన సర్వేలు, ఆ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడ సాధ్యమైతే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారట. సో దీని ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈయన స్టూడియో కట్టడానికి నందిగామ, కంచికచర్ల ఈ ప్రాంతంలో, అంటే విజయవాడ తర్వాత నందిగామ ఉంది కదా, సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర బార్డరే కాబట్టి సో ఇక్కడ అవకాశం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. సో ఇక్కడ ఈ కంచికచర్ల గ్రామంలో ఉన్న భూములు సో ఇక్కడ సర్వే చేసి 100 ఎకరాలలో ఈ స్టూడియోని ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల్లో జర్నీలో వచ్చేయచ్చు, లేదంటే గన్నవరంకి డైరెక్ట్ ఫ్లైట్లో వస్తారు, అక్కడ నుంచి రావడానికి కూడా సదుపాయాలన్నీ ఉంటాయి. సో ఏపీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆలోచిస్తున్నారట. సో దీని మీద కూడా చర్చలు అయితే తర్వాత చేయబోతున్నారు.